తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు టెంట్ వేసుకుని నిరసన దీక్షలు నిర్వహించారు. బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులంతా విధులు బహిష్కరించి తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. చాయ్ కప్పులు చేతపట్టి సీఎం హామీని గుర్తు చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె బాట బట్టి 8 రోజులైనా కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందించలేదు. ఈ స్పందించే వరకు మేము ఇట్లా మా సమ్మె బాట కొనసాగుతుంది. ఇప్పటికే పిల్లల విద్యకు దూరం అయ్యారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడము ఇది దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఛాయ్ తాగే లోపు మాకు జీవో ఇప్పిస్తా అన్న సీఎం గారు తొందరగా స్పందించి జీవోని ఇప్పించాలి. మా డిమాండ్స్ ను తొందరగా నెరవేర్చి మా పిల్లలకు తొందరగా చదువు అందించే విధంగా చేయాలని గవర్నమెంట్ ను కోరుతున్నాము.